వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పత్తి రైతుల సమ్మేళనం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్య అధ్యక్షతన స్థానిక రోషన్ గార్డెన్ హాల్లో మంగళవారం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది రైతులు హాజరైన ఈ సమ్మేళనంలో వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు రాజన్ క్షీరసాగర్, రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరయ్య, కెవివి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులతో నేరుగా మాట్లాడిన వారు ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, మద్దతు ధరల సమస్య, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, నీటి కొరత తదితర అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. రామాంజనేయులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కాటమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రైతులు కార్మికులు తెలుసుకుంటే పెట్టుబడి రూపంలో ప్రభుత్వం పెట్టుబడి ఇస్తే సహకార రంగంలో ఇక్కడే ఒక స్పిన్నింగ్, కానీ గతంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి. గుంతకల్లో స్పిన్నింగ్ మిల్లు పోయింది. ఆ అనుభవాలతో ఒక స్పిన్నింగ్ మిల్లు వేయడానికి అవకాశం ఉంది. దానికి సహకార సంఘ రూపంలో నా చిన్న మనవి, ఆల్రెడీ మేము చిన్న సొసైటీ నడుపుతున్నాం మా గ్రామంలో. నేను ఇటీవల ముంబై కూడా ఉపయోగించినాను. కాటన్ అసోసియేషన్ ట్రైనింగ్కి అవకాశం ఉన్నాయి. నేను మనకి ఎక్కువగా మార్చుకుంటే interest. Government is getting engaged, BJP-led government is getting engaged with Indo-US trade deal. Whenever that deal happens, that will be a black day for Indian farmers and Indian freedom struggle. So, firstly, the Indo-US trade deal should be neglected. The negotiations must be withdrawn. To nurture this Indo-US trade deal, the government is making many steps. Just they have put forward the Seed Act. The Seed Act will criminalize farmers' traditional seed practices and give profit to the corporates. And criminalizing farmers is the danger in that Seed Act. All India Kisan Sabha strongly rejects and demands to withdraw that Seed Act. Hello, Rajan Ksheersagar, President All India Kisan Sabha. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో పత్తి పంట పండించి పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో రైతులు వచ్చారు. వాళ్ళ పత్తికి ఏమాత్రం ధర లేదు. ఒక ఎకరా పత్తి పండించడానికి 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళ సిసిఐ ద్వారా, అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక క్వింటాల్ పత్తిని కేవలం 8,160 రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని చెప్తున్నారు. అంటే విత్తనాల రేట్లు పెరిగాయి, డిఏపి రేటు పెరిగింది, యూరియా రేట్లు పెరిగాయి, క్రిమి సంహారక మందుల రేట్లు పెరిగాయి, డీజిల్ ధర పెరిగింది, ట్రాక్టర్లకు కూడా బాడులు పెరిగాయి. ఈ లెక్క ప్రకారం కనీసం అంటే సిసిఐ ద్వారా గవర్నమెంటే ఒక క్వింటాల్ పత్తిని 12,000 రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలా అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే, అమెరికా నుంచి వచ్చే పత్తి పైన 50% సుంకు తగ్గించారు. ఒక పక్కనేమో ట్రంప్ ఇండియా వస్తువులపైన సుంకాన్ని 50% పెంచారు డొనాల్డ్ ట్రంప్. మరొక సైడు నరేంద్ర మోడీ సుంకాలు తగ్గిస్తున్నాడు. అంటే ట్రంప్కి భయపడుతున్న నరేంద్ర మోడీ, నువ్వు భయపడి రైతులకు మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, చోరీ చేస్తున్నావు. ఈ నేపథ్యంలో తక్షణమే పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతు సంఘాలు ఏర్పాటు చేస్తూ పత్తి పంట పండించే రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రేపు రాబోయే రోజుల్లో పత్తి రైతులు కూడగొట్టుకొని ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపడతామని, ఇందుకు ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము నాయకత్వం వహిస్తామని తెలియజేస్తున్నాం. కె. జగన్నాథం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి.